2 ప్రముఖమైన ఆలయాలు నిన్న అంటే ఆదివారం నాడు భక్తజనంతో కలకల్లాడినాయండి. అవేంటో కాదు. ఒకటి మనందరికీ తెలుసు పానకాల లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం మంగళగిరి. అలాగే విజయవాడ కనకదుర్గ అమ్మవారి యొక్క ఆలయాలు. ఈ 2 కూడా మనకు ఈ కృష్ణా జిల్లాలోనే ప్రముఖ ఆలయాల్లో ఇవి 2. ఈ 2 ఆలయాలు కూడా నిన్న భక్తజనంతో నిండాయండి. భక్తజనం మాత్రం ఆదివారము అలాగే వీకెండ్స్ అంటే క్రిస్మస్ ఇవన్నీ సెలవులు రావటం వల్ల భక్తజనం అయితే ఎక్కువే ఉన్నారండి. అయితే ఇక్కడ కనపడుతుంది ఏంటంటే కనుక మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి వారు పైన కొండ మీద ఉంటారు కదండి. ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళే దారి పానకాల లక్ష్మీనరసింహస్వామి వారికి ఆలయానికి వెళ్ళే దావని ఇక్కడ చూస్తున్నారు. ఇక్కడ గోశాల కూడా ఉందండి. అలాగే దారిలో వెళ్తూ ఉండగా అమ్మవారి విగ్రహం కూడా ఉంటుంది. ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే కనుక పంచాక్షరి సినిమాలో ఈ విగ్రహాన్ని పెట్టారని చెప్తూ ఉంటారు. ఇక్కడ ప్రతినిత్యం కూడా అన్నదానాలు ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. చూడండి జనం చూడండి ఎంత ఫుల్గా ఉన్నారో చూడండి. స్వామివారి దగ్గర స్వామివారి దర్శనం కోసం చాలామంది అయితే వేచి చూస్తూ ఉన్నారు. కింద తక్కువగానే ఉన్నారంటండి. పైన మాత్రం ఫుల్గా ఉన్నారు. చూడండి ఇక్కడ మీకు తెలిసిపోతుంది క్యూ లైన్ అనేది ఎంత ఉందనేది. అలాగే ఒక్కొక్కరిని పిలుస్తూ పోస్తారు కాబట్టి పానకం కొంచెం అయితే లేట్ అవుతూ ఉంటుంది కాబట్టి అలా అయితే ఉంది. కొండ చుట్టూరు కూడా చూడండి ఎంత బాగుందో. చాలామంది నడిచే వస్తున్నారండి. కొంతమంది మాత్రమే ఆటోలు వేసుకుని వస్తూ ఉన్నారు. కానీ చాలా వరకు నడిచి వస్తూ ఉన్నారు మెట్లు ఎక్కి. అక్కడ చూసినట్లయితే దూరంగా స్వామివారి యొక్క గోపురం అయితే ఉంటుంది. ఇదే వీడియోలో మీకు ఏం చూపిస్తానంటే కనుక చిలకలు ఎలా శ్రీవల్లి పుత్తూరు చిలకలు ఎలా తయారు చేస్తారో కూడా ఈ వీడియోలో చెప్తాను. ముందుగా అయితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఇక్కడ చూసినట్లయితే విజయవాడ కనకదుర్గమ్మ వారి యొక్క ఆలయం దగ్గర కూడా విశేషంగా జాతరలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ కూడా భక్తజనం ఎక్కువే ఉన్నారండి. ఆదివారం కావడంతో ఇంకా ఎక్కువైతే వచ్చారు. ఆ అమ్మవారి దగ్గర అయితే ఆదివారం ఇంకా ఎక్కువ మంది ఉంటారండి. స్వామివారి మంగళగిరిలో కంటే ఇక్కడ ఎక్కువ మందే ఉన్నారంటండి. అలాగే మహారాష్ట్ర అంటే వివిధ రాష్ట్రాల నుండి కూడా ఇక్కడికి విజయవాడ కనకదుర్గమ్మకు వస్తూ ఉంటారు కాబట్టి జనం అయితే ఫుల్గా అయితే ఉన్నారు. చూడండి ఇక్కడ కూడా చూడండి ఎంతమంది ఉన్నారో చూడండి. అమ్మవారి యొక్క ఆ త్రిశూలం చూస్తే చాలు అమ్మవారిని చూసినట్లేనండి. అక్కడ చూసారా ఇవన్నీ కూడా గృహలు అయితే ఉంటాయి అక్కడ చిన్న చిన్నవి రాతితో చేసినవి. అవి కూడా దర్శించుకుంటూ అలా వెళ్ళి మెట్ల మార్గంలో పైకి వెళ్ళొచ్చు. లేదంటే లిఫ్ట్ ద్వారాగా కూడా పైకి వెళ్ళొచ్చు అండి. అలా కూడా వెళ్ళొచ్చు. లేదు అంటే ఇక్కడ ఘాట్ రోడ్డు మార్గంలో కూడా వెళ్ళొచ్చు. అలా కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. చూడండి అక్కడ మల్లేశ్వర స్వామి వారు అయితే ఎదురుగా కనపడుతూ ఉంటారు. ఇక్కడ నుండి కూడా మెట్లు ఉంటాయి. ఆ మెట్లు ఎక్కి పైకి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు చాలామంది కూడా. ఇక్కడ 2 భవానీలు అయితే ఉన్నారనుకుంటా. వారు అమ్మవారి దర్శనార్థం వచ్చినట్టున్నారు. వారందరికీ కూడా ఇక్కడ వినాయకుడు ఒక పక్కన ఆంజనేయ స్వామి వారు ఉంటారు. వీరిద్దరు క్షేత్రపాలకులుగా ఉంటారు ఆంజనేయ స్వామి వారు. ఇక్కడ ఆంజనేయ స్వామిని కూడా దర్శనం చేసుకుని మెట్ల మార్గంలో అమ్మవారి దర్శనానికి వెళ్తూ ఉంటారు. అలాగే ఇక్కడ నుండి చూసినట్లయితే శ్రీవల్లి పుత్తూరు చిలకను తయారు చేయబోతున్నాను. ఇక్కడ నేను పేపర్ అయితే యూజ్ చేశాను. మీరు పేపర్ కాకుండా కొబ్బరి పీచు కానీ లేదంటే దూది కానీ యూజ్ చేయొచ్చు. కానీ ఏంటంటే మనం షేప్ కోసం అంతే. మొత్తం ఆకులతో కూడా చేయొచ్చు. కానీ మనకు ఆ షేప్ రావటం కోసం ఇలా అయితే చేస్తున్నాను. ఆకులు అయితే కొంచెం షేప్ అయితే రావు. న్యూస్ పేపర్ అనుకోండి చక్కగా ఇటు కావాలంటే అటు ఫోల్డ్ అవుతుంది కాబట్టి అలా చేసుకోండి. ఈ విధంగా మొత్తాన్ని కూడా చూసినట్లయితే అలా అనుకుని మనం చిలక వచ్చే షేప్లో చేసుకోవాలి. శ్రీవిల్లి పుత్తూరులో అయితే కనుక ఆకులతోనే ఆ షేప్ అయితే తీసుకొచ్చి అలా కూడా చేసుకోవచ్చు. కానీ నేనైతే ఇలా క్లాత్ ఈ యొక్క న్యూస్ పేపర్తో ఇలా చేద్దామన్నట్లుగా చేశాను. అది కొంచెం చూసారా మొత్తం ఫైనల్గా పైన ఒక రౌండ్ వేసేసిస్తే చక్కగా మనకి ఎలా అయితే ఉంటుందో చిలక అలానే ఉంటుందండి. ఈ విధంగా మొత్తం కూడా వేసేస్తున్నాను చూడండి. చిలక షేప్ వచ్చేలాగా చేసి ఆ తర్వాత ఆకుల్ని తీసుకుని గ్రీన్ కలర్ దారం అయితే యూజ్ చేయాలండి. అది ఏ కలర్లో ఉంటుందో మనం ఆకు ఆ గ్రీన్ అయితే తీసుకుంటే మంచిది. అదే కలర్ తీసుకుని ఆ తర్వాత చేయటం జరుగుతుంది. చూసినట్లయితే ఇలా చిలక అయితే రెడీ అయింది. ఇలా తమలపాకులు అయితే తీసుకున్నాను. తమలపాకుల కంటే కండి జామాకు కానీ ఇంకా మీకు రకరకాల ఆకులు ఉంటాయి. చాలా ఆకులు ఉంటాయి. మోదుక ఆకులు అంటారు. ఆ వాటితో అయితే బాగా స్మూత్గా వస్తుంది. అక్కడ శ్రీవిల్లి పుత్తూరులో అయితే అవి అయితే వాడతారు. ఆ ఆకు అయితే ఇటు కావాలంటే అటు వంగిద్దండి. ఇవి అయితే కొంచెం ఎటు వంగదు. పలసగా ఉండే ఆకులు అయితే తీసుకోవాలి. అలా తీసుకుంటే మాత్రం బాగుంటాయి. తర్వాత ఈ విధంగా మొత్తం కవర్ చేసుకుంటూ మొత్తం గ్రీన్ వచ్చేలాగా కవర్ చేసుకుంటూ అలాగే ఆ గ్రీన్ దారాన్ని చుట్టుకుంటూ రావాలండి. ఎక్కడ దాకా అయితే మనం చివరి వరకు వస్తే అలా ఉంటుంది. అలాగే చివర్లో తోకగా ఉండటానికి 2 తమలపాకులు అయితే నిలువుగా పెట్టేస్తే సరిపోతుంది. చూసినట్లయితే ఇక్కడ చూపిస్తాను చూడండి. నిలువుగా పెట్టి అదిగోండి అట్లా నిలువుగా పెట్టేసి
3 చుట్లు చుట్టేస్తే వెనక తోకలాగా వస్తుంది. కానీ తోకలాగా పెట్టాలి అంటే గనక ఈ తమలపాకులే బావుంటాయండి. నీట్‌గా ఉంటాయి. అలా కూడా పెట్టుకోవచ్చు. తర్వాత మళ్ళీ అవి కనపడకుండా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ కొంచెం పెద్దదయింది. చూసుకొని చిన్నది పెట్టుకొని అలా మళ్ళీ ఇంకొక రౌండ్ ఏసుకుంటే సరిపోతుందండి. అంతేనండి. శ్రీవిల్లిపుత్తూరు చిలక రెడీ అవుతుంది. అలాగే మెయిన్ ఇక్కడేంటంటే గనక కళ్ళు కింద చాలామంది మిరియాలని అవన్నీ పెడుతూ ఉంటారు. లవంగాలు, మిరియాలు గాని పెడుతూ ఉంటారు. నేనైతే ఏం పెడతానో చూడండి. ఆ తర్వాత చిన్న కాడ ఉంది కదండీ! కాడ కూడా పెట్టేసుకుంటే మంచిది. అలా కూడా పెట్టేసేయండి. పెట్టేసి కట్టేసేయండి. ఆ విధంగా మొత్తం కూడా రెడీ అవుతుంది చిలకని. అలాగే నడుము మీద ఒక చిన్న రెక్కలొచ్చేలాగా గులాబీ పూలైతే పెట్టాను. మీరు ఏదైనా పెట్టొచ్చు. అలాగే కళ్ళకేం యూజ్ చేశాను అంటే గనక చిన్న చామంతి పూలుంటాయండి. చామంతి పూలు తెచ్చి అవైతే పెట్టాను. అక్కడ కూడా శ్రీవిల్లిపుత్తూరు అలానే పెడతారు. అలాగే ముక్కుకి నేనేం చేశానంటే మందారపు మొగ్గుంటుంది గదండీ! ఆ మొగ్గనైతే పెట్టేశాను. ఈ విధంగా మొత్తం కట్టేసి ఆ మందారం మొగ్గ కనపడకుండా నేనేం చేశానంటే పైన ఒక పువ్వు వచ్చేలాగా పెట్టాను. ఆ తర్వాత చూడండి చిలక. చూసారా ఎంత బావుందో చిలక ఎర్రగాను ముక్కు యేసుకొని అంత బావుంది. ఇది ఇంకో చిలకండి. ఇప్పుడు కళ్ళు అలంకరించడం చూపిస్తాను చూడండి. ఆ విధంగా పెట్టేసి 2 వైపులా పెట్టాలండి. పెట్టేసి దారం గ్రీన్ కలర్ దారం చుట్టేసుకోవడమే అంతేనండి. కన్నులు లాగా ఉండటానికి. ఇవి కన్నులండి. కన్నుల్లాగా పెడతానికి అలా పెడతా ఉంటారు. తర్వాత ముక్కుకేమో చెప్పా గదండీ! మందారపు ఇది ఉంటే అది పెట్టేసాను. ఇట్లా పెట్టి దాన్ని ఇట్లా ఫస్ట్ నిలువుగా పెట్టి దాన్ని వంచి పెట్టడమేనండి అంతే. అలా పెట్టేస్తే ముక్కు కూడా రెడీ అవుతుంది మనకి. ఇది చూసినట్లయితే ఇదిగోండి ముక్కు అవన్నీ కూడా రెడీ అయిపోయాయి. ఆ ముక్కు పైన ఆ ఎర్రది కనపడకుండా చేయాలంటే ఏం చేశానంటే గనక ఒక చామంతి పువ్వు అయితే పెట్టాను ఇందాకల దాంట్లో. ఇప్పుడైతే గులాబీ పువ్వు రేకైనా పెట్టొచ్చు. ఏదైనా పెట్టుకోవచ్చండి చక్కగా. అలా పెట్టేస్తే మనకు ముక్కల్లే రెడీ అయిపోతుంది. చూసారా? ఇక్కడ చూసినట్లయితే 3 చిలకలైతే రెడీ చేశాను. ఒకటి నేను అంటే ఫస్ట్ మీకు వీడియో చూపించడానికి ఒకటి ట్రై చేశాను. తర్వాత ఈ 2 చిలకలు కూడా తయారు చేసడం జరిగింది. ఇవి స్వామివారికి కూడా అలంకరించి మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఈ చిలకలనైతే రెడీ చేయడం జరిగింది. బాగున్నాయి కదండీ చిలకలు. ఈ విధంగా 2 చిలకలు అదొకటి 3 చిలకలనైతే రెడీ చేసి ఈ గోదాదేవికి వెంకటేశ్వర స్వామివారికి సమర్పించబోతున్నాను రేపు వీడియోలో. ఇక్కడే వీడియోలో కనబడుతుంది చూడండి. స్వామివారికి అలంకరించిన తర్వాత చూడండి అందరికీ ముగ్గురికి కూడా 3 చిలకలనైతే అలంకరించాను. ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ విధంగా అయితే చిలకలు చేసుకోవచ్చండి. మీరు కూడా ట్రై చేయండి. చేసి ఈ ధనుర్మాసంలో ఒకరోజైనా స్వామివారికి సమర్పించి స్వామివారి యొక్క ఆశీస్సులు మీరందరూ పొందుతారని నేను కోరుకుంటూ ఇదండి ఈ ధనుర్మాసం సందర్భంగా శ్రీవిల్లిపుత్తూరు చిలకల్ని మీకు తయారు చేయడం చూపించాను. నేర్చుకున్నారని భావిస్తున్నాను. నేర్చుకుని మీరు కూడా ట్రై చేయండి వస్తాయి. అంటే నేను చెప్పిన మోడలే కాదు ఇంకా మోడల్స్ ఉంటే చాలా ఆకులైతే యూజ్ చేయొచ్చు. అవన్నీ చూసుకుని ఆన్లైన్‌లో ఫోన్‌లో చూసుకుని చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నానండి. ఇదండి ఈరోజు వీడియో.